దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా బాప్తిస్మమిచ్చు యోహాను చేత మరి యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మం పొంది బయటికి రాగానే ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అవును ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువారిని మరి యోర్దాను నది దగ్గరకు యేసు ప్రభువారు వస్తూ ఉండగా బాప్తిస్మం తీసుకోవడానికి మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు నివారించబోయారు. నా దగ్గరికి రావడం ఏంటి, నేను బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉన్నాను, కానీ మీరు నా చేత అంటే ప్రభువారు ఏమంటారంటే ముందు వచనాల్లో మరి నీవు అట్లా చూశాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. కానీ యేసు ఇప్పటికీ కానిమో మరి నీతి యావత్తు కూడా ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాడు. చూడండి, నీతి యావత్తు ఈ విధంగా జరగవలసి ఉన్నది కనుక మీరు ఇప్పటికీ ఈ పనిని కానివ్వండి అని అంటే బాప్తిస్మం ఇచ్చేయండి అని చెప్పేసి యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారితో అన్నారు. అన్న వెంటనే కూడా 17వ వచనం చెప్పాను కదండి, ఏమన్నాడు, మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. హల్లెలూయా. ఈ యొక్క గొప్ప మరి స్వరము మరి గొప్ప ఈ మాటలు మరి యేసుప్రభు వారిని గురించి నా ప్రియ కుమారుడు అని చెప్పబడిన మాటలు మరి మనము ఒక శబ్దాన్ని మనం ఆకాశం నుండి వచ్చట వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు బాప్తిస్మం అయిపోవటం కానీ కూడా అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. దేవునికి స్తోత్రం. మరి అరణ్యంలోనికి ఆత్మ వలన ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. మరి బాప్తిస్మం అయిపోయింది, చక్కగా బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకొని బయటకు రావడం కానీ కూడా ఆయన కొరకు ఎంత పెద్ద శోధన దాగి ఉందో ఒకసారి చూడండి. అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయింది, శోధిస్తూ ఉంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను. హల్లెలూయా. 40 పగళ్ళు రాత్రులు కూడా ఆయన మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థించారు. అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఆకలి అయింది. మరి ఆకలి కొని ఉండగా ఆ శోధకుడు మరి ఆయన దగ్గరకు వచ్చాడు. ఎవరు శోధకుడు? సాతానుడు. చూడండి, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చూడండి శోధిస్తూ ఉంది. వచ్చింది ఆకలి ఆకలి ఆకలి. అయ్యో ప్రభువారు చూడండి, ఆ శోధకుడు వచ్చాడు యేసు ప్రభువారి దగ్గరికి. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నువ్వు తినమని ఆజ్ఞాపించు, తినుటకు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించు అని చెప్పేసి ఆయన్ని మరి పలుకుతూ ఉన్నది. అందుకు ప్రభువారు అంటున్నారు, చూడండి, మరి మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా మరి జీవిస్తాడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది అనేను సాతానుతో. చూడండి, అపవాదితో అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టింది. ఎక్కడ నిలబెట్టిందండి? దేవాలయ శిఖరం మీదకి ఎత్తైన మొత్తం అంచు శిఖరానికి తీసుకొని వెళ్ళిపోయి నిలబెట్టేటప్పుడు అంటుంది, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయన నిలవబెట్టెను. శిఖరమున నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా మరి వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. హల్లెలూయా. 2వ శోధన చూశారండి. మొదటి శోధన ఏమంది, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించు అన్నది. అదేవిధంగా 2వసారి అంటుంది, మరి దేవుడు ఏమన్నాడు అప్పుడు వెంటనే, నీవు ఏమని ఆయన నిన్ను గూర్చి ఏమన్నాడు, యేసును మరి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ జీవించేది దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ 2వ మారు అపవాది ఆయన ఆలయ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయింది. దేవాలయం శిఖరమును ఎక్కించి నిలబెట్టించి ఆయన అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకు అంటుంది.
ఆయన దిగగలడు, దుమకగలడు, ఏదైనా చేయగలడు. కానీ ఆయన ఏ విధంగా శోధిస్తున్నాడో చూడండి అపవాది. కాబట్టి ఆయన అంటున్నాడు, మరి అపవాది అంటుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను వారి చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, అందుకు యేసు అన్నారు, సైతానికి అంతా తెలుసండి, బైబిల్ గ్రంథం కదా, అపవాదికి ఎంత చక్కగా చెబుతుంది, బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది కదా అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభు అయిన ఏంటి అప్పుడు అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. హల్లెలూయా. ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని మరొక చోట వ్రాయబడి ఉన్నది కదా అని చెప్తున్నాడు అపవాదితో. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించింది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. చూడండి, అప్పుడు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. మరి అరణ్యంలో ఆయన 40 దినాలు ముగించేసుకున్న తర్వాత ఏమైపోయింది, మరి అపవాది వెంటనే సిద్ధంగా ఉన్నాడు ప్రభుని శోధించడానికి. మరి ప్రభుని ఏం చేసింది, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని రాళ్ళన్నీ కూడా రొట్టెలాగా ఉన్నట్లు నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అన్నది. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అంటున్నా వెంటనే అది కదా ఏమన్నా అంటుంది, మరి వెంటనే ఇంకొకసారి మరి దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతుంది. దేవాలయం అపవాది ఆ పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయింది. దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి అంటే నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దుకే అంటది. దూకేయాలట. చూసారండి, మరి ఆయన దూకగలడు, ఏదైనా చేయగలడు. కానీ మరొకసారి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెబుతోంది. అపవాది చెబుతుంది. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నదో అది చెబుతూ ఉంది ప్రభు వారికి. అప్పుడు అంటున్నారు, అందుకు యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉంది కదా అన్నారు. హల్లెలూయా. నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదు అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని ప్రభువారు అపవాదితో చెబుతూ ఉన్నారు. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళిపోయిందండి. మూడవసారి ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపించింది. అది ఏ పాటిదండి, దేవునికి చూపించడానికి. దేవుడే మహిమ ఆశ్చర్యకార్యములు చేసే దేవుడైనా అది దానికి తెలియడం లేదా? కానీ ఆయనకి ఏం చూపిస్తుంది, రాజ్యములన్నిటినీ వాటి యొక్క మహిమను ఆయనకు చూపిస్తూ ఉంటుంది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను అంటుంది. చూడండి, సైతానికంట దానికి మొక్కాలట, దానికి మురికితే అదంట ఆ లోక రాజ్యాలన్నీ కూడా ఇస్తుందంట, ఆ లోక రాజ్యాల మహిమను కూడా ఆయనకి ఇస్తుందట. చూడండి ఎంత చూపిస్తూ ఉందో సాతానుడు. సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మురికి ఆయనను మాత్రమే సేవింపవలను. ప్రభు వారు ఒక గద్దింపు గద్దించారు అక్కడ. ప్రభు అయిన నీ దేవునికి మురికి ఏమన్నారు అక్కడ, ఏమని అపవాదం ఏమన్నారు, వానితో సాతానా పొమ్ము అన్నాడు, గద్దించాడు. ప్రభు అయిన నీ దేవుని మాత్రమే నువ్వు మొక్కాలి, ఆయన్ని మాత్రమే నువ్వు సేవించాలి అని వ్రాయబడి ఉన్నది అని మళ్ళా యేసు ప్రభు వారు అపవాదితో చెప్తున్నారు. అప్పుడు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన పరిచయం చేసినటువంటి దేవదూతలు మరి దైవకార్యము మరి తండ్రి వదిలిపెట్టాడు ఆ చేతిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిని ఎన్నడూ కూడా ఆయన వదలలేదు. కానీ ఆయన యేసుక్రీస్తు వారిని నలగగొట్టుటకును, ఆయన దుఃఖాక్రాంతుకును, ఆయన హింస నొందిన వాడుగా ఉంటుకును తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది కనుక ఈ లోకానికి మన నిమిత్తము, మన పాప శాపముల నిమిత్తము మరి ఆయన శిలువ మరణాన్ని బలి అవ్వడానికి తండ్రికి చాలా
ఇష్టమై ఉన్నది. ఎందుకంటే ఒకరి కోసం ఒకరం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే మరొకడు గొప్పవాడెవడును లేడు అని వ్రాయబడి ఉంది కదా అండి. కాబట్టి యేసుక్రీస్తు వారు బాప్తిస్మైన వెంటనే మనం కూడా మన ఈ లోకంలో కూడా బాప్తిస్మం తీసుకున్నామని నాకు కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నేను బాప్తిస్మం తీసుకున్నాను కనుకే నాకు ఇన్ని శోధనలు వచ్చినాయి అంటూ ఉంటారు కదా. దేవుని స్తోత్రం. మరి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, అయినప్పటికీ వాటిలో నిలవగలిగిన వాడే నిజమైన దేవుని కుమారుడు కుమార్తె అనబడతారనమాట. ధైర్యం వహించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎంతమంది అయితే రక్షణ పొందలేదు అందరూ రక్షణ కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువాన్ని 3 సార్లుగా శోధించింది, 3 సార్లు దాన్ని యేసయ్య తరిమి కొట్టారు కదా. 3 సార్లు దానికి తగిన సమాధానం చెప్పి మరి దాన్ని గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.